నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాజమహేంద్రవరం గోకవరం బస్ స్టాండ్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ఆపాలని డిమాండ్ ఘనంగా 22వ శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు అష్టమి సందర్భంగా మహా అన్న ప్రసాదం వితరణ మూల నక్షత్రం సందర్భంగా జాంపేట వద్ద ఉన్న పాండురంగ స్వామి ఆవరణలో అమ్మవారికి విద్యార్థుల పూజలు నగరంలో కోలాహలంగా రాజాసాబ్ ట్రైలర్ వై దేవి ప్రసాదాపుర్యంను సంబరాలు చేసిన అభిమానులు ప్రభుత్వ కళాశాలలో ప్రైవేట్ పరం చేయడం ఆపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మెడికల్ కాలేజీలలో ప్రైవేటు పరం చేయాలని ఆపడాలని ఆందోళన నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీపీ విధానం ద్వారా రాష్ట్రంలో నిర్మితమైన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తుండడం దారుణమని అన్నారు. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ఆందోళన నెరవేరుస్తున్నామని అన్నారు. మెడికల్ విద్య పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎలా నించోండి రెడ్డి గారు దళితులకు పెద్ద పెట్టేసి డిపిటి ద్వారా నాన్ డిపిటి ద్వారా కొన్ని వేల కోట్లు దళితులకి పేద బడుగు బలహీన వర్గాల వారికి చేదోడుగా నిలిచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో పేదలకు మెడికల్ కాలేజీలు విద్యార్థులకు మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉండాలని జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తీసుకొస్తే ఆ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేసి ఒక పెత్తందారుల చేతిలో అప్పగించాలని చంద్రబాబు గారు వైఖరి ఉంటుంది. ఈ రోజున దళితులకు ఎంత అన్యాయం చేస్తున్నారో చంద్రబాబు గారు మన రాష్ట్రపతి అందరూ గుర్తించాలి. వెంటనే కూడా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేసి ఈ ప్రభుత్వమే ఈ కళాశాలల నిర్మాణం చేపట్టి ఈ ప్రభుత్వ పరంగా ప్రభుత్వ కళాశాలను నడిపిస్తే పేద ప్రజలకు పేద విద్యార్థులకి ఎంతో దోహదంగా ఉంటుందని తెలియపరుచుకుంటూ ఈ రోజున దళితులు రోడ్డు మీద నడవాలంటేనే భయంకర పరిస్థితి. వాళ్ళ మీద దాడులు, వాళ్ళ మీద కేసులు. ఈ యొక్క చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఏ రోజు రాజమండ్రి గోకవరం సెంటర్లో దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఇవాళ ఎస్సీల ఆధ్వర్యంలో ఏదైతే సుమారుగా మెడికల్ వ్యవస్థని పీపీపీ విధానంలో ఇస్తున్న దానికి నిరసిస్తూ ఇవాళ ధర్నా చేయడం జరిగింది, నిరసన తెలియపరచడం జరిగింది. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో చక్కని వ్యవస్థలో 1924 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశారు. కానీ ఇవాళ అందరి ద్రాక్షాలలో ఉన్నదాన్ని ఆ విద్యను మెడికల్ విద్యని అందరికీ అందుబాటులో ఉండేలా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేసి ఇవాళ ఎవరికి సంపద సృష్టిస్తాను పేదలందరికీ చెప్పి ఇవాళ మోసం చేశాడు. మోసానికి నిదర్శనం చంద్రబాబు మనందరికీ తెలుసు. కానీ రోజు చూస్తున్నాం. కానీ ఇవాళ చక్కని రీతిలో చేస్తున్న 17 మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే దాన్ని ఇవాళ ఆల్రెడీ 5 కాలేజీలు
సెప్టెంబర్ 15, 2023 కంప్లీట్ అయినాయి. రాజమండ్రి, మచిలీపట్నం, విజయవాడ, మన వైఎస్ఆర్ ఎస్సీ విభాగానికి సంబంధించినటువంటి సాలి వేణు నేతృత్వంలో జిల్లా వైఎస్ఆర్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి నాయకులందరం మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర ఆయన దగ్గరకు వచ్చి మొరపెట్టుకోవాలి మన మొర అని చెప్పేసి వీళ్ళందరం సమీకరించబడి వేళ ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వచ్చి మేము మొరపెట్టుకున్నామంటే ఆయన రాజ్యాంగంలో ఆవేళ విద్యా వైద్యం అనేటువంటిది ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వాలు కనుక విద్యా వైద్యం ఉచితంగా ఇస్తే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద ప్రజలందరూ, సామాన్య ప్రజానికులందరూ, అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సమాజం వైపు నిర్మాణాత్మకంగా ముందుకెళ్తారు. జనంకు కావాల్సింది, ప్రజలకు కావాల్సింది విద్యా వైద్యమే కాబట్టి వాటిని ఉచితంగా అందజేయాలి. ఏ ప్రభుత్వాలు అయితే ఏర్పడ్డాయో ప్రజాస్వామిక పునాదుల మీద, ఏ ప్రభుత్వాలు అయితే ఏర్పడి ప్రభుత్వాలు నిర్వాహకంగా ముందుకు తీసుకెళ్తున్నాయో, ప్రభుత్వాలు ఏర్పడ్డాయో వాళ్ళు తప్పకుండా ప్రభుత్వాధినేతలు విద్యని వైద్యాన్ని సముచితంగా పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి అందజేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన కాన్స్టిట్యూషన్ లో రాస్తే ఈవేళ రాజ్యాంగాన్ని అతిక్రమిస్తూ ఈవేళ సంపద సృష్టిస్తానని చెప్పేసి కళ్ళబొల్లి కబుర్లు ఆడినటువంటి శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ బుచ్చియా నగర్ డాబా కొట్టు సెంటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నవరాత్రి మహోత్సవాల సందర్భంగా 9 రోజులు దేవిని వివిధ రూపాలలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం అష్టమి సందర్భంగా సరస్వతీదేవి అలంకరణతో పూజలు నిర్వహించి 3000 మందికి పైగా భక్తులకు మహాన్న ప్రసాదం వితరణ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ బుచ్చయ్య నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు గత 22 సంవత్సరాల కాలంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుచ్చినగర్ గ్రామ ప్రజల సహకారంతో ప్రతి ఏడాది నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నవరాత్రి మహోత్సవాలు నిర్వహించేందుకు సహకరించిన గ్రామ ప్రజలకు, కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. బుచ్చినగర్ గ్రామ ప్రజలందరికీ, కురవాళ్ళకి, కురవల ఉత్సవ కమిటీకి అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. పిడింగు పంచాయతీ బుచ్చినగర్ గ్రామం అండి. మా గ్రామంలోని ఈ సంవత్సరంతో 22 సంవత్సరాలు దేవీ నవరోత్సవాలు జరుపుకొని ఇక్కడున్న యువకులు అలాగే కుర్రవాళ్ళు అందరూ కూడా సొంతంగా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి ఈ యొక్క ఆలయాన్ని కట్టి ఈ నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. అలాగే ఈరోజు కూడా ఇంచుమించు 2500-3000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతున్నది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని మేము ఈ కమిటీ కూరలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. జై భవాని. నా పేరు సత్యనారాయణ. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ బుచ్చినాని గ్రామంలో గత 22 సంవత్సరాల నుంచి శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి 50 మంది యూత్, పెద్దలు, చిన్నలు అందరూ కూడా సహకరించి సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగేటట్టే ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఈ రోజు దుర్గా దేవి నవరాత్రిలో భాగంగా అష్టమి రోజున మహా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి దాదాపుగా 3000 మంది భక్తులు హాజరయ్యి వారి యొక్క అన్నప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం గవర్నమెంట్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఫ్రీగా కరెంటు కూడా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కరెంటు ఖర్చులు పర్మిషన్లు తెచ్చుకోవడానికి ఇబ్బంది ఉండేది. కానీ ఈ సంవత్సరం అలా కాకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీగా మొన్న గణేశ నిమజ్జన పండగకి అయితేనే, ఇప్పుడు దసరా పండగకి అయితేనే ఫ్రీగా గవర్నమెంట్ ఇచ్చింది. ప్రత్యేకించి గవర్నమెంట్ వారికి ప్రజలు తెలిపోతున్నాం. అలాగే పోలీసు వారు కూడా మాకు ఎంతగా సహకరించారు. అలా ప్రతి సంవత్సరం మీడియా మిత్రులు వస్తూ మాకు కూడా సహకరిస్తున్నారు. అందరు మీడియా మిత్రులకు కూడా మా యొక్క ధన్యవాదాలు. ముందుగా ఈ కాలంలో ఈ సంవత్సరంతో 22 సంవత్సరాలుగా మేము ఈ విజయదుర్గ అమ్మవారి ఈ కార్యక్రమ మహోత్సవాలు దిగ్విజయంగా జరుపుకున్నాము. 50 మంది గ్రామ ప్రజల సహకారంతో, అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతున్నాము. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి పేరున అన్న సంతర్పణ కార్యక్రమం సుమారు 2000 నుంచి 3000 మంది దాకా హాజరవుతారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా హాజరవుతారు. వారందరికీ తగిన రీతిగా మేము వారికి భోజన కార్యక్రమాలు అన్ని సంపూర్ణంగా పెట్టడం అది జరుగుతుంది. చాలా ఆనందంగా జరుగుతుంది. ఈ 10 రోజుల్లో మేము అమ్మవారిని అన్ని రకాలుగా అలంకరించుకుని పూజలు, అలాగే దీపారాధనలు, సరస్వతి పూజలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కుంకుమ పూజలు ఇవన్నీ జరిపి
11వ రోజున అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్ళడం జరుగుతుంది. మా గ్రామ ప్రజలు ఎటువంటి ఆటంకం లేకుండా సమిష్టిగా జరుపుకునే మాకు ఈ పండుగకి ఈ గ్రామ ప్రజలకే మేము మా అమ్మవారి తరఫున మేము గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మా కమిటీ కుర్రోళ్ళు ఈ 10 రోజులు కష్టపడి చేసిన కమిటీ కుర్రోళ్ళకి కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాము. నా పూర్వీకుల నుంచి సంక్రమించిన స్థలంలో షాపుల ముందు ఏ విధమైన డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా వారిపై చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం కొత్తపేటకు చెందిన టేకుముడి గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రాజమహేంద్రవరం ఆవ రోడ్డు నుంచి NH5 రోడ్డును వెళ్లే 100 అడుగుల రోడ్డులో సర్వే నెంబర్ 315/1, 315/2 సర్వే నెంబర్లలో గల భూమిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన అమ్మమ్మ జుత్తుగా వెంకయ్యమ్మ భర్త రాఘవయ్యల నుంచి వారసత్వంగా మా కుటుంబానికి ఆస్తి సంక్రమించినట్లు తెలిపారు. ఈ భూ వివాదంపై లోక్ అదాలత్ కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు రాజమండ్రిలో OS నంబర్ 707/2010 పై లోక్ అదాలత్ నంబర్ 1568/2015 పరిష్కారం ద్వారా సర్వే నంబర్ 315/1 విస్తీర్ణం 0.50 సెంట్ల భూమి మాకే హక్కు ఉందని తీర్పు ఇచ్చారని తెలిపారు. నా పేరు టేకుముడి గణేష్ అండి. నేను MRO ఆఫీస్లో 50 సెంట్లు సర్వే చేయమని పెట్టాను. దానికి ఆవిడ 70 సెంట్లు చేసి ఇచ్చారు నాకు. అది 70 సెంట్లు చేశారని చెప్పేసి నేను అందులో స్పందనలో పెట్టానండి. స్పందనలో పెడితే అక్కడ కూడా ఎవరు స్పందించలేదు. అది మళ్ళీ రెండోసారి కూడా పెట్టాను. రెండోసారి కూడా ఎవరు స్పందించలేదు నాకు. ఆల్రెడీ ఒకసారి సైట్లో గొడవ జరిగింది మాకు. ఆ సైట్కి వెళ్ళి వచ్చి మా షెడ్ వేసుకుంటే షెడ్కి దారలేదని చెప్పేసి నా మీద తిరగబడ్డారండి. దంగేటి సత్యనారాయణ, దంగేటి హేమంతరావు వాళ్ళ పిల్లలు వాళ్ళు నన్ను కొట్టేసి వెళ్ళి కంప్లైంట్ పెట్టారండి వాళ్ళు. నేనేమో నాకు బ్యాక్ పెయిన్ L5 కంప్లైంట్ వచ్చింది. నా దగ్గర అవి కూడా ప్రూఫ్లు ఉన్నాయి. నా దగ్గర ఎక్స్రేలు అన్నీ ఉన్నాయి నా దగ్గర. కాకపోతే వాళ్ళకేమో ఎమ్మెల్సీ అయ్యింది, నాకు ఎమ్మెల్సీ అయింది. వాళ్ళకేమో FIR అయ్యింది, నాకేమో FIR చేయట్లేదండి. SI గారు కూడా వన్ సైడ్ అయిపోయి వాళ్ళ సైడ్ సపోర్ట్ చేస్తున్నారు. మమ్మల్ని కోర్టుకి వెళ్ళి తేల్చుకోమంటున్నారండి. ఈ సివిల్ మ్యాటర్లో మన డాక్యుమెంట్స్ కట్ట అడుగుతున్నారండి పోలీస్ స్టేషన్లోని. అవి కోర్టులో తేల్చుకుంటామని అంటే మీ డాక్యుమెంట్స్ తీసుకురండి, మీ సైట్ దగ్గరకు వచ్చి మేము చూస్తామని చెప్తున్నారండి SI గారు కట్టని. ఈ రోజుకి కూడా నా సైట్ దగ్గర ఎవరు కూడా స్పందించలేదు. నాకు ఆ షాప్కి దారి ఇచ్చేలాగా చూడమని చెప్పేసి అడుగుతున్నానండి నేను. ఈ ఇదంతా కూడా రోడ్లో పోయిందండి. అది దాని డాక్యుమెంట్స్ కూడా లేవు ఎవరి దగ్గర కూడా. నా అయితే డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నా దగ్గర. మా అమ్మమ్మ గారికి వచ్చిన ఆస్తి అండి, అది దాన్ని బట్టి మాకు వచ్చింది మా పిల్లలందరికీ. అది మేము ఇలా పంచుకున్నామండి. మాకు ఈ న్యాయం చేయవలసిందిగా కోరుచుకుంటున్నాం. దంగేటి సత్యనారాయణ, దంగేటి హేమంతరావు వాళ్ళ పిల్లలు అండి. వాళ్ళు 6 అండి. మొత్తం 6 వచ్చి నన్ను కొట్టారండి. నా అక్కడ హ్యాండింగ్ చేస్తున్నా కెమెరా వీడియో కూడా నా దగ్గర ఉంది, అది చూడొచ్చు, మీకు అది కూడా చూపిస్తాను. వాళ్ళు కట్టలేదండి. వాళ్ళకేమో కొట్టేసుకుని వెళ్ళి కుట్లు పడ్డాయని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి కుట్లు పడ్డాయని చెప్పేసి కంప్లైంట్ పెట్టి నేను పెద్ద హాస్పిటల్ జాయిన్ అయ్యానండి. ఇచ్చామండి స్టేషన్లో కూడా ఇచ్చాను. అది అంటే మరి మనం ఏమి ఏదో పార్టీ అన్నతో ఏదో చేస్తాం. నా డిమాండ్ అంటే నా షాప్కి దారి, నాకు ఇక్కడ సైట్ ఉందో లేదో డాక్యుమెంట్ తెమ్మని చెప్తున్నానండి నేను. వాళ్ళు ఇప్పటికీ ఇంచుమించు 5-6 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను. ఇప్పటికీ జెరాక్స్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. 3 సార్లు కలిసానండి. 3 అర్జీలు పెట్టుకున్నాను. నాకు ఒక్కటి కూడా ఇది అవ్వలేదండి. నాకు మళ్ళీ ఈవేళ కూడా పెట్టుకున్నాను. మొత్తం ఇప్పుడు 3 సార్లు పెట్టాను అర్జీలు. ఎవరు వచ్చి పట్టించుకోలేదు. ఆ సర్వే గారు ఏమి చేయకుండానే సర్వీస్ చేస్తామని చెప్పేసి కంప్లైంట్ లెటర్ రాసి ఇచ్చేసారండి. అంటే మాకు ఏదో డిస్కషన్ గవర్నమెంట్ MRO గారి నుంచి వచ్చిందండి. అది శ్రీలక్ష్మి గారు అని చెప్పేసి ఒక ఆవిడ వచ్చి చేసిందండి. చేయకుండానే చేస్తామని చెప్పేసి లెటర్ ఇచ్చేసారండి నాకు. ఈ విషయం మీద కేసు కట్టట్లేదు కాబట్టి మీరు SP గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నామండి, రెడీగా ఉన్నామండి. SP గారి దగ్గరికి వెళ్ళడానికి చూస్తున్నామండి ఇప్పుడు. గ్రానైట్ క్రూసిబుల్ చిన్న తరహా పరిశ్రమలను
ప్రభుత్వం ఆదుకోవాలని ది ఆల్ ఇండియా గ్రానైట్ క్రూసిబుల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పేరూరి గంగాధరం, అధ్యక్షులు కొంకు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వనము జగదీష్ బాబులు పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రి గ్రాఫైట్ క్రూసిబుల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రాఫైట్ క్రూసిబుల్ చిన్న తరహా పరిశ్రమలు నిర్వహించడం భారంగా మారిందని అన్నారు. ప్రభుత్వం క్రూసిబుల్ పరిశ్రమలపై 18% జీఎస్టీ విధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విధించిన జీఎస్టీని 5% తగ్గించాలని కోరారు. జీఎస్టీ తగ్గించడం వల్ల కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు. పరిశ్రమలు అభివృద్ధి చేసేందుకు నూతన టెక్నాలజీపై కార్మికులకు కార్మిక శాఖ ద్వారా అవకాశం కల్పించి యంత్రాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. నిన్న ఆల్ ఇండియా గ్రాఫైట్ క్రూసిబుల్ అసోసియేషన్కి కొత్త కార్యవర్గం ఎన్నుకోబడింది. సో మా ప్రెసిడెంట్ గారైన సీను గారు మీకు చెప్పారు పేరు. సో ముఖ్యంగా ఈ కొత్త కార్యవర్గంగా ఎన్నికైన మేము దీన్ని ఇంకా అభివృద్ధి బాటలోకి తీసుకెళ్ళడానికి శాయశక్తిలా కృషి చేస్తామని పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. ఇప్పుడు దాకా మేము చేస్తున్న హ్యాండ్ పౌండింగ్ అంటే చేతి ద్వారా కొట్టే వాటిని ఆటోమేట్ అవ్వడానికి, అదేవిధంగా గవర్నమెంట్ సహకారం ఇస్తే కనుక మా క్లస్టర్స్ ఇవన్నీ ఇలాంటి వాటిల్లో కూడా మేము పార్టిసిపేట్ చేసి క్లస్టర్ని కూడా తీసుకొస్తామని ఆల్రెడీ మా వేరు ఒక చిన్న శాంక్షన్లో ఉంది. సో మేము ఫర్దర్ దాన్ని ఇంకా ముందుకు ప్రొసీడ్ అవుతాము. ఇదే కాకుండా సీను గారు అన్నట్టుగా స్లాబ్ 18%లో ఉన్న దాన్ని ఏమాత్రం ఆప్షన్ ఉన్నా దాన్ని 5% లోపల స్లాబ్లోకి తెస్తే వీ విల్ బీ వెరీ హ్యాపీ. దాన్ని ఇంకా ఫర్దర్గా మా అందరికీ ప్రభుత్వం తరపున కూడా ఇది ఉంటుంది. ఇది కాకుండా కొత్తగా ఏమైనా ఎంఎస్ఎంఈ పార్కుల్లో కనుక మాకు ఇంకా స్పేస్ ఇస్తే ఇంకా కొత్త కంపెనీలు తీసుకొచ్చి మేము అంటే తగిన ధరలో మాకు ఇప్పిస్తే కొత్త కంపెనీలు తీసుకొచ్చి ఇంకా ఈ పర్టికులర్ బిజినెస్ని ఇంకా బాగా డెవలప్ చేయడానికి అందరికీ మా యొక్క సహకారం అందిస్తామని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వచ్చిన విలేకరులందరికీ మా యొక్క నమస్కారాలతో ది ఆల్ ఇండియా గ్రాఫైట్ క్రూసిబుల్స్ మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్ తరఫున కొత్తగా ఎన్నికైన మా సంఘ సభ్యులను మీకు పరిచయం చేస్తూ ముఖ్యంగా మా గౌరవ అధ్యక్షులు పేరూరి గంగాధరం గారు, ప్రెసిడెంట్ అయిన నేను కొంకు శ్రీనివాసు, ఉపాధ్యక్షుడు వనం జగదీష్ బాబు గారు, కె శివరామకృష్ణ గారు సామర్లకోట వారు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి రాయపూడి మల్లేశ్వరరావు గారు, జాయింట్ సెక్రటరీ పేరూరు కాశీ రాజకుమార్ గారు, కోశాధికారి జి నమ్రతారెడ్డి గారు, అండ్ వర్కింగ్ కమిటీ సభ్యులు మధ్య అనంతరెడ్డి గారు, లంక రామకృష్ణ గారు, కొంకు సాయి శ్రీకర్ గారు, గులిపల్లి సునీత్ గారు, రేలంగి సత్యనారాయణ గారు, దొమ్మేటి కృష్ణ గారు, కడియాల జ్యోతి గారు, కొంకు శివశ్రీధర్ గారు, సత్యనారాయణ గారు, సామర్లకోట వారు ఎన్నికైన సందర్భంగా నిన్న జరిగిన సమావేశంలో ఎన్నికైనందున ఈరోజు మీకు ఆ వివరాలు తెలియజేస్తూ మా యొక్క సమస్యలు కూడా మీకు తెలియజేస్తూ దీని ద్వారా గవర్నమెంట్ నుంచి మాకు కొన్ని అధికారాలు మాకున్న ఇబ్బందుల్ని గవర్నమెంట్ వారు పరిశీలిస్తారనేసి మీ ద్వారా చెబుతూ ముఖ్యంగా జిఎస్టీ మేము 18% ట్యాక్స్ వసూలు చేయవలసి వస్తుంది. రా మెటీరియల్ పర్చేజ్ నిమిత్తం 5% ట్యాక్స్ మేము కడుతున్నాము. ఈ విధమైన ఇబ్బంది ఉండడం వల్ల వ్యాపారం నష్టాలు చాలా జరుగుతున్నాయి. దీన్ని ఏ విధంగానైనా గవర్నమెంట్ సహకారంతో మీరు వారి దృష్టికి తీసుకెళ్ళి మాకు ఈ ట్యాక్స్ని తక్కువ పర్సంటేజ్లో మార్పు చేసేటట్టుగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. మా ఉపాధ్యక్షులు కూడా మాట్లాడతారు. ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ మూవీ ట్రైలర్ దసరా కానుకగా విడుదలైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ హారర్ ఫ్యాంటసీ కామెడీలో డార్లింగ్ 2 విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నారు. కామెడీ, రొమాన్స్, హర్రర్ అంశాలు ఉండేలా ట్రైలర్ కట్ చేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి స్వామి థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ సిటీ ప్రెసిడెంట్ వై దేవి ప్రసాద్ ప్రభాస్ అభిమానులు కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా దేవి ప్రసాద్ మాట్లాడుతూ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ది రాజా సాబ్ అని అన్నారు. ఇది డార్లింగ్ కెరీర్ ఫస్ట్ రొమాంటిక్ హారర్ ఫ్యాంటసీ కామెడీ మూవీగా సినీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను దసరా కానుకగా విడుదల చేశారు. ప్రభాస్ అభిమానుల ఉత్సాహాన్ని నిలిపిందన్నారు. నీ బ్రెయిన్ నా కమాండ్స్ మాత్రమే ఫాలో అవుతుంది అంటూ ది రాజా సాబ్ వరల్డ్ ఎలా ఉండబోతుందో 3 నిమిషాల 30 సెకండ్స్ ఉన్న ఈ ట్రైలర్ లో శాంపుల్ గా కళ్లకు కట్టినట్టు చూపించారని తెలిపారు.
తెలిపారు. పుష్కర ఘాట్లో భవానీ భక్తుల మరణానికి కారకులైన రాజమండ్రి రెవెన్యూ మున్సిపల్ కార్పొరేషన్లపై చట్టపరమైన చర్యలు శాఖాపరమైన చర్యలకు ఆదేశించాలి. ఈ రెండు శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులను తూర్పు గోదావరి జిల్లా నుండి వేరే ప్రాంతాలకు బదిలీ చేసి రాజమండ్రికి ఉత్తమ ఉద్యోగులను అపాయింట్ చేయండి. ఈ రెండు విభాగాలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయకపోతే రాబో పుష్కరాల్లో పెద్ద ప్రమాదాలే సంభవిస్తాయి. భవానీ భక్తుల మరణానికి ఖచ్చితమైన బాధ్యులను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టండి. మేడా శ్రీనివాస్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్. ఈరోజు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ నిర్వాహకం ఎందుకంటే భవానీ దీక్ష చేస్తున్నారు. విజయదశమి సందర్భంగా రేవులు ఖాళీ ఉండవు, భక్తులందరూ కూడా స్నానాలు ఆచరిస్తారని కనీస జ్ఞానం కూడా లేకుండా కార్పొరేషన్ వాళ్ళు, రాజమండ్రి రెవెన్యూ వాళ్ళు ఈరోజు ఆ ఇద్దరు మరణాలకి, భవానీల మరణాలకి ఆ రెండు డిపార్ట్మెంట్లే ప్రధాన కారణం. కనీసం సేఫ్టీ మెజర్స్ లేవు. పుష్కరాల రేవు చాలా ప్రధానమైనటువంటి ఘాటు. ఆ ఘాట్లో చుట్టూ ఒక ఫెన్సింగ్, ఐరన్ గ్రిల్లు వేయాలి, అలాగే రేవులు శుభ్రపరచాలి, నాచు లేకుండా చేయాలి. ఇలాంటి ఏమీ లేదు. ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారో అర్థం కాదు. రెవెన్యూ వాళ్ళు ఎందుకు జీతాలు తీసుకుంటున్నారో అర్థం కాదు. కనీసం వాళ్ళు చేయాల్సినటువంటి పని వాళ్ళు చేయకుండా అట్లీస్ట్ ప్రజాప్రతినిధులు చేతులు ఎత్తేసారనుకోండి, రాజమండ్రి ఎలా ఉందో దానికి ముందుగా ఒక అవగాహన అంటూ వాళ్ళకి అక్కర్లేదు. అలాగే శివరాత్రి వచ్చినా, అలాగే విజయదశమి సందర్భంగా, అలాగే భక్తులు అయ్యప్ప దీక్షలు జరుగుతున్న ఇలాంటి ప్రధానమైనటువంటి రోజుల్లో రేవులను శుభ్రం చేసుకోవాలి అనేటువంటి కనీస జ్ఞానం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు చోద్యం చూస్తుందంటే ఎంత అవమానం. ఖచ్చితంగా దీనికి రాజమండ్రి రెవెన్యూ వాళ్ళు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పూర్తిగా బాధ్యత వహించాలి. అలాగే దాని మీద ఇంటెలిజెన్సీ రిపోర్ట్లు కూడా సరైనటువంటి రిపోర్ట్లు లేవు. ఇప్పుడు ఒక హిస్టారికల్ డేస్ వస్తాయి, విజయదశమి వస్తుంది, ఇంతమంది భక్తులు వస్తారు, దానికి ఒక రిపోర్ట్ ఉండాలి కదా, స్పెషల్ రిపోర్ట్లు. దాని ప్రకారం ఘాట్లని, సేఫ్టీ మెజర్స్ని ఏర్పాట్లు చేయాలి కదా. అలాగే సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో తెలియదు. అసలు మనకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు ఉందో తెలియదు. ఆ రేవులు ఉన్నాయంటే ఉన్నాయి, లేకుంటే లేవు. చస్తే చావండి, ఎవడన్నా స్నానం చేస్తే మాకు సంబంధం లేదు, పోతే ప్రాణం పోతుంది, ఏదో సానుభూతి తెలియజేస్తాం అన్నట్టుగా ప్రభుత్వ యంత్రాంగం పని విధానాలు ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా ఆ రెండు మరణాలకి రెవెన్యూ విభాగానికి బాధ్యత వహించండి. బాధ్యత వహించి ఖచ్చితంగా ఆ నిర్లక్ష్యానికి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టి ప్రాసిక్యూట్ చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్. రాజమహేంద్రవరం స్థానిక 29వ వార్డు కొత్తపేట పెద్ద వీధిలో ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ 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 దేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం సాయంత్రం విద్యార్థులతో సరస్వతి దేవికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. టీడీపీ నాయకురాలు బోను ఈశ్వరి మరియు కొత్తపేట ఫ్రెండ్ సర్కిల్, కోస్తావాణి ఫ్రెండ్ సర్కిల్, బాబీ ఫ్రెండ్ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ 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 దేవి నవరాత్రుల మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకురాలు బోను ఈశ్వరి మాట్లాడుతూ స్థానికులందరి సహకారంతో గత 12 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో విజయదశమి పురస్కరించుకుని అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బోను ఈశ్వర్ అండి. మాది 29వ వార్డు, ఇది కొత్తపేట పెద్ద వీధి. నేను 11 సంవత్సరాలు పూర్తయ్యి ఇది 12వ సంవత్సరం. ఇక్కడ కొత్తపేట పెద్ద వీధిలోని మాకు ప్రతి ఒక్కరూ కూడా 4 వీధుల నుంచి అందరూ కూడా సహకరించి, అందరి సహకారంతోనే నేను ఇక్కడ పేరు కంటే నేను కొత్తపేట ఫ్రెండ్ సర్కిల్ బాబీ, సీరెడ్డి బాబీ ఫ్రెండ్ సర్కిల్, అలాగే కోస్తావాణి ఫ్రెండ్ సర్కిల్, నేను బోని ఈశ్వరని, నేను కొత్తపేట పెద్ద వీధిలోని గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోని వర్క్ చేస్తూ నేను జన్మభూమి కమిటీ మెంబర్గా, అలాగే 30 గ్రూపులకి నేను ఒక ప్రెసిడెంట్గా, అలాగే TLFలోని సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను గత 25 సంవత్సరాలు పెట్టి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉంటే మన ఆదిరెడ్డి వాసు గారు కుటుంబం తరపున నన్ను పిలిచి వార్డు నెంబర్గా పరిమితం అయిపోతున్నావు నువ్వు, అందుకని
నువ్వు మాతో కలిసి పనిచేసి నన్ను టౌన్కే నన్ను అంగన్వాడీ ప్రెసిడెంట్ని చేశారు. అంగన్వాడీ ప్రెసిడెంట్ చేసినా నేను కొత్తపేట పెద్ద వీధిలోని గత నాకు 36 సంవత్సరాలు పెళ్ళయింది. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా నాకు ఎంతో సహకరించి నేను చిన్న కార్యక్రమం సోవలమ్మ పండగ చేసిన, ఒక దుర్గమ్మ సంబరం చేసిన నాకు అందరి సహకారంతోనే మేమేదో మాకు కలిగింది ఒక 25,000 ఒక 50,000 ఖర్చు పెడతాం. నేను 5 లక్షలు 6 లక్షలు పెట్టి ఎంత వర్క్ చేస్తున్నాను, ఎంత అమ్మవారికి ఇంత కార్యక్రమం చేస్తున్నానంటే నాకు అందరూ సహకారంతోనే చేస్తున్నాను. 11 పూర్తయి 12వ సంవత్సరం, నేను 29 సంవత్సరాలు బట్టి నేను భవానీమాల వేసుకుంటున్నాను. అందుకని ఈ సంవత్సరం విజయవాడ అమ్మ దుర్గమ్మే ఇక్కడ మాకు నమ్మకం. కుంకుమ పూజలు చేసిన, పిల్లలకి సరస్వతి కటాక్షం చేసిన, ప్రతిరోజు 22వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మేము 5వ తారీఖు వరకు మాకు అమ్మవారు ఇక్కడ ఉంటుంది. ఈ 12వ సంవత్సరంలోని 22 నుంచి 5వ తారీఖు వరకు కార్యక్రమంలోని 22వ తారీఖున మేము కోలాటకం పెట్టి 30 మందికి చీరలు ఇవ్వడం జరిగింది. మంచి గొప్ప సోవలమ్మ భజన మండపాలతో చేయడం జరిగింది. అలాగే 2వ రోజు 23వ తారీఖున కూడా కోలాటకం చేయించి 30 మందికి చీరలు పెట్టాం. 3వ రోజున పడిపూజ చేయించాం. కొత్తపేట ఫ్రెండ్ సర్కిల్, కోసావని ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలోని చేశాము. అలాగే 4వ రోజున దీపాలారాధన చేశాం. 5వ రోజు నాడు అమ్మవారి సంబరం మేము దుర్గమ్మ వెంకటేశ్వర స్వామి సంబరం చేయిస్తే మాకు ఇక్కడ సహకరించి 25,000 30,000 ఖర్చు పెట్టి మా అమ్మవారు ఎదుర్కొంటే లక్ష్మి గారు చేయించారు. అలాగే అది చేయించిన తర్వాత మేమున్నామని ముందుకు వచ్చి 25 మంది ఇప్పుడు ఇక్కడ ఈ సరస్వతి పూజలో నమ్మకం, అమ్మవారు అంటే చాలా నమ్మకం, ఇక్కడ దుర్గమ్మ ఉందని నిరూపించుకున్నారు. ఇక్కడ అందరు సరస్వతి పూజకు కూడా వైట్ల రాజేష్ మెడికల్ రిప్రజెంట్ గా చేస్తారు, మాతో పార్టీలో కూడా తిరుగుతాడు. ఆ అబ్బాయి ఈ రోజు పుస్తకాలు పెన్నులు ఇవ్వడం జరిగింది. అలాగే కొత్తపేట ఫ్రెండ్ సర్కిల్ సీరెడ్డి బాబీ గారు, అలాగే మాకు ఇక్కడ గేదెల ప్రసాద్ గేదెల సూరిబాబు గారు, కొత్తల గోపి గారు, అలాగే ప్రతి ఒక్కరు ఫ్రెండ్ సర్కిల్ సతీష్ గారు, వాసు గారు, పేరు పేరున పవన్, ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంతో సహకరిస్తున్నారు. అలాగే నాకు 25 మంది టీం ఉన్నారు ఇక్కడ. ఆ టీం నాతో పాటు పార్టీలో ఏంటి బయట ఏంటి ఏది చేసినా సరే ఇక్కడ నాకు నేనున్నాను ఈశ్వరాన్ని వస్తారు. ఈ రోజు వరకు ఎంత ఘనంగా చేశానంటే మా కొత్తపేట 29వ వార్డు సహకారంతో చేశాను. రేపు కూడా నీలిబిందులతో మేము ఎర్రచీరలతో ఉన్నామని రాజమహేంద్రవరం స్థానిక జాంపేట వద్ద ఉన్న పాండురంగ స్వామి ఆవరణలో వేంచేసి ఉన్న విజయదుర్గ అమ్మవారికి విజయదశమి 11 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కో అవతారంలో అమ్మవారి దర్శనం ఉంటుందని నిర్వాహకులు పోట్నూరి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి అమ్మవారికి విద్యార్థులతో ప్రత్యేక పూజలు నిర్వహించామని, వారికి పుస్తకం పెన్ను అమ్మవారి ప్రసాదంగా వారికి పంచిపెట్టామని అన్నారు. మంగళవారం దుర్గాదేవి, బుధవారం మహిషాసుర మర్దిని, గురువారం రాజరాజేశ్వరి దేవి అలంకారాలలో అమ్మవారి దర్శనం ఉంటుందని అన్నారు. ప్రతిరోజు అమ్మవారికి పంచహారతులు 108 హారతులు ఇవ్వటం జరుగుతుందన్నారు. విజయదశమి పురస్కరించుకుని ఆలయం అలంకారాలు, హారతులు, నిత్య పూజలు మంగిపూడి వెంకట శాస్త్రి పర్యవేక్షణలో నిర్వహించబడతాయన్నారు. కార్యక్రమానికి పాండురంగ ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, విద్యార్థులు హాజరయ్యారు. నమస్కారం. ఈ జాంపేట దగ్గర శ్రీ పాండురంగ ఆలయంలో నుంచి 86 సంవత్సరాల నుంచి దశమోత్సవం చేస్తున్నారు. గత 3 ఏళ్ళ నుంచి విజయవాడ అమ్మవారిని మనం పెడుతున్నాము. ఈ సంవత్సరం కూడా విజయవాడ అమ్మవారిని పెట్టాము. డైలీ భక్తులకు మా గుడి వద్ద అందరికి కూడా కుంకుమ అమ్మవారి గాజులు ఉచితంగా ఇస్తున్నాము. అలాగే బుధవారం అమ్మవారికి లక్షపతి పూజ కుంకుమ పూజ చేయాలి. లక్షవారం ఉదయం దశమి రోజు అమ్మవారికి మహాకుంభం చేయాలి. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి ఈ విజయవాడ అమ్మవారిని దర్శించాలని మరీ కోరుచున్నాము. అలాగే త్వరలోనే అమ్మవారి దగ్గర అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. కానీ 50 మంది భక్తులు అన్నదానం సాగించాలని కోరుచున్నాము. అలాగే మనకి ఇక్కడ 86 సంవత్సరాల నుంచి పెద్దమాలు చేస్తున్నాము. అట్లా ఈ గుడి ప్రారంభించింది 1953లోని. కానీ అప్పుడు తర్వాత నుంచి మా పెద్దలు 86 సంవత్సరాల నుంచి తెచ్చినారు. మేము తీసుకున్న 4 ఏళ్ళు అయ్యింది. మళ్ళీ ఆలయం పునఃప్రతిష్ఠించి స్వామివారి పానపాయి చేయించి గుడిని మళ్ళీ చేసాం. అది అప్పటి నుంచి కూడా విజయవాడ అమ్మవారిని పెడుతున్న 10 సంవత్సరం కూడా విజయవాడ అమ్మవారి కూడా అమ్మవారిని తయారు చేసుకుని వచ్చి అలాగే ప్రతిరోజు రాత్రి అమ్మవారికి పంచాయతీలు 108 హారతులు కూడా ఇస్తున్నాము. ఈ ఆటలు పాదన భక్తులు ఈ రోజు అమ్మవారి పుట్టినరోజు కావున పిల్లలందరికీ కూడా పూజాసం మేమే ఉచితంగా ఇచ్చి పిల్లలకి పుస్తకం ఉచితంగా ఇస్తున్నాము. కావున అందరి భక్తులు పూజ పాల్గొంటారని మరీ కోరుచున్నాము. మాకు గత 36 సంవత్సరాల నుంచి కూడా మా గుడి దగ్గర శ్రీనివాసరావు గారు మా గురువు గారు ఈయన అమ్మవారిని ప్రతిష్ఠించి 9 రోజులు కూడా నిత్యం ఉదయం సాయంత్రం కూడా పూజ
పూజ చేసి లాస్ట్ రోజు అమ్మవారికి కుంకుమ పూజ, తులసి పూజ, అమ్మవారికి కుంకుమ కూడా మా గురుగారే వేస్తారు. ఈయనకే మాకు ముందు ఇంట్లోనే చేయించుకుంటాము. ఈయన మా సానందమెట్లో శివాలయం మీద ఉంటారు, శ్రీనివాసరావు గారు. అందరికీ నమస్కారం. స్వామి ఆలయం వద్ద విశేషమైనటువంటి అర్చన జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా. ఈ నవరాత్రులందు ఉదయం సాయంత్రం కూడా శ్రీ లలితా సహస్రనామ పూర్వక కుంకుమాభిషేకాలు అలాగే అర్చనలు కూడా అన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కాగలరని చెప్పేసి ఆశిస్తున్నాము. జై దుర్గా భవాని. రోజు పంచహారతి అలాగే 108 హారతులు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ఆపాలని డిమాండ్. ఘనంగా 22వ శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు. అష్టమి సందర్భంగా మహా అన్న ప్రసాదం వితరణ. మూల నక్షత్రం సందర్భంగా జాంపేట వద్ద ఉన్న పాండురంగ స్వామి ఆవరణలో అమ్మవారికి విద్యార్థుల పూజలు. నగరంలో కోలాహలంగా రాజాసాబ్ ట్రైలర్ వై దేవి ప్రసాద్ ఆధ్వర్యంలో సంబరాలు చేసిన అభిమానులు. ఎదురొస్తు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.